వెల్కమ్ టు క్లియర్ కట్. నేను మీ సతీష్. టాపిక్ ఏదైనా టిపికల్ అంశమైన దాచకుండా దాపరకం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా పాయింట్ టు పాయింట్ టు ది పాయింట్ అనాలిసిస్తో క్లియర్ కట్గా తేల్చేద్దాం. వెంటిలేటర్ మీద ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను బతికించేందుకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇష్యూ చేసింది. దానిపై తెలంగాణ సర్కార్ కూడా ఇంట్రెస్ట్ చూపించడంతో ఏపీలో పొలిటికల్ హీట్ డబుల్ అయింది. కొన్నాళ్ల పాటు వైజాగ్ స్టీల్ చుట్టూ ఎంత రాజకీయం నడిచిందో ఏపీ మొత్తం చూసింది. అయితే ఫైనల్గా తేలింది ఏంటంటే స్టీల్ ప్లాంట్ జారీ చేసిన ఈఓఐపై తెలంగాణ సర్కార్ ఇంట్రెస్ట్ మాత్రమే చూపించింది తప్ప అంత సీరియస్గా తీసుకోలేదన్న విషయం తేలిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ దాకా వెళ్ళి అక్కడ అన్నీ పరిశీలించి లెక్కలన్నీ వేసుకుని వచ్చిన సింగరేణి టీం చివరకు బిడ్ దాఖలు చేయలేదు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే స్టీల్ ప్లాంట్ చుట్టూ ఇప్పటిదాకా జరిగిందంతా, మనం చూసిందంతా, పార్టీలు చేసిందంతా రాజకీయమే. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఇలా రాజకీయం చేయడం వల్ల పార్టీలు సాధించిందేంటి? నిజంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగే అవకాశం ఉందా? ఉంటే అందుకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఎలక్షన్ అన్నాక ఎలాంటి పార్టీ అయినా క్యాంపెయిన్ కంపల్సరీ. అది ఎంత బాగా చేస్తే రిజల్ట్ అంత బాగా కనిపిస్తుంది. ఓటర్లను ఎంత ఎక్కువగా ఆకర్షించామన్న దాని మీదే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. మరి క్యాంపెయిన్ చేయాలంటే లీడర్లు కావాలి, వారితో పాటు క్యాంపెయినర్లు కావాలి. ఇందులోనూ పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్టుగా క్యాంపెయినర్లోనూ స్టార్ క్యాంపెయినర్లు వేరు. వాళ్ళు గ్రౌండ్లోకి దిగి ప్రచారం చేస్తే ఓటర్లను ఇంకా బాగా అట్రాక్ట్ చేయొచ్చు అనేది పార్టీల ప్లాన్. ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్, బీజేపీ ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాయి. ఈ రెండు పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్ లిస్టులో తెలంగాణకు చెందిన లీడర్లను కూడా చేర్చాయి. వాళ్ళతో పాటు మరికొందరు తెలంగాణ నేతలు కర్ణాటక బ్యాటిల్ గ్రౌండ్లోకి దిగబోతున్నారు. అసలు కన్నడ గడ్డపై తెలుగు నేతలు ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి? పక్క రాష్ట్రం ఎన్నికల్లో మన తెలుగు వాళ్ళ ఇంపాక్ట్ ఎంత? ఎక్కడెక్కడ ఎన్ని సీట్లలో ప్రభావం చూపే స్థాయిలో తెలుగు వాళ్ళు ఉన్నారు? తేల్చేద్దాం క్లియర్ కట్గా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా అన్ని విధాలుగా తాము పోరాడుతున్నామని ఏపీలోని పార్టీలు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నాయి. ఈ మధ్య సీన్లోకి వచ్చిన బీఆర్ఎస్ కూడా ఉక్కు ఫ్యాక్టరీని బతికించేందుకు తాము రంగంలోకి దిగామని చెప్పింది. అందుకే బిడ్ దాఖలు చేయబోతున్నామన్న సంకేతాలు ఇచ్చింది. బిడ్ దాఖలు చేయటం కన్ఫామ్ అనే స్థాయికి తీసుకొచ్చింది. కానీ చివరకు సింగరేణి బిడ్ దాఖలు చేయలేదు. మిగతా పార్టీలు కూడా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సైలెంట్ అయిపోయాయి. దాంతో ఏ రాజకీయ పార్టీకైనా రాజకీయాలే ముఖ్యం. అందువల్ల విశాఖ ఉక్కైనా అందులో పనికిరాని తుక్కైనా అవసరానికి మించి వాడేసుకుంటాయి. ఇప్పటిదాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ చుట్టూ నడిచింది కూడా ఇదే. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటూ ఏపీలో రీసౌండ్ వచ్చేలా నినదించి స్టీల్ ఫ్యాక్టరీని బతికించడం కోసమే పోరాటం చేస్తున్నామన్న రేంజ్లో ఒక్కో పార్టీ ప్రచారం చేసుకుంది. కానీ అదంతా రాజకీయంగా ఆ పార్టీలు బతకడం కోసమేనని ఇప్పుడిప్పుడే తేలుతోంది. అందువల్ల అంతా క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ వల్ల కాదు. కేంద్రం డిసైడ్ అయితే ప్రైవేటైజేషన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని నిరసనలు తెలిపినా ప్రైవేటీకరణ ఆపడం వాళ్ళ వల్ల కాదు. ఒక్క కేంద్రం తలుచుకుంటేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ నుంచి బయటపడుతుంది. లేకపోతే జరిగేది జరుగుతూనే ఉంటుంది, కాస్త వెనక ముందు అంతే. అంతకుమించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఇంకేమీ జరగదన్న విషయం తాజా పొలిటికల్ ఎపిసోడ్తో క్లియర్ అయిపోయింది. వాస్తవానికి స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరూ ఏమీ చేయటానికి లేదు. ఒక కేంద్రం తప్ప మిగతా పార్టీలన్నీ దాని చుట్టూ రాజకీయం తప్ప మరొకటి చేసే అవకాశం కూడా లేదు. వాళ్ళు ఎంత ఆపుదామనుకున్నా ప్రైవేటీకరణ ఆగదు. వాళ్ళు ఎంత పోరాడినా కేంద్రం తలుచుకుంటే తప్ప ప్రైవేటైజేషన్కు చెక్కు పడదు. మరెందుకు ఈ పార్టీలు ఇంతలా మాట్లాడుతున్నాయంటే ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి. ప్రైవేటీకరణ ఆపడం వల్ల వాళ్ళ వల్ల కాదని, అది తమ పరిధిలో లేదని తెలిసినా కనీసం ఆపడానికి కూడా ప్రయత్నించలేదన్న అపవాదు రాకుండానే ఇదంతా చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి స్టీల్ ప్లాంట్ ఇష్యూ చేసిన ఈఓఐతో ఉక్కు ఫ్యాక్టరీకి ఎంతో కొంత మంచి జరిగితే అది హర్షించదగ్గ విషయమే. కానీ అది సాధ్యమయ్యే పనేనా అనేదే మెయిన్ క్వశ్చన్. ఇటీవలే కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై
ముందుకు వెళ్లడం లేదని చెప్పారు. అంతే తప్ప స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించబోమని ఆయన కన్ఫర్మ్ చేయలేదు. దాంతో కేంద్రం వెనక్కి తగ్గిందంటూ బీఆర్ఎస్ బాగా ప్రచారం చేసుకుంది. ఏపీ పార్టీలు కూడా కేంద్ర మంత్రి ప్రకటనను లైట్గా తీసుకున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మొత్తానికే ఆగిపోయిందన్న రేంజ్లో ప్రచారం మొదలుపెట్టాయి. ఇక బీఆర్ఎస్ నేతలైతే కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది అంటూ బాగా ప్రమోట్ చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ హోరెత్తించారు. నిజంగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందేమోనన్న అనుమానం చాలామందికి వచ్చింది. అందుకే ఇతర పార్టీలు కూడా తమ పోరాటాల వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని ప్రచారం చేసుకున్నాయి. ఆ క్రెడిట్ దక్కించుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించాయి. కానీ జరగాల్సింది జరుగుతూనే ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ జరుగుతున్న రాజకీయంపై ఏపీ ప్రజల్లో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. తలెత్తుతున్న మొదటి ప్రశ్న, స్టీల్ ప్లాంట్ చుట్టూ జరిగిందంతా రాజకీయమేనా? రెండో ప్రశ్న మనం చూస్తే సింగరేణి సంస్థ బిడ్ వేయకపోవడం వెనక రీజన్ ఏంటి? ఇక మూడో ప్రశ్న మనం చూస్తే రాజకీయాల కోసమే స్టీల్ ప్లాంట్ ఇష్యూని వాడుకున్నారా? ఇక నాలుగో ప్రశ్న మనం చూస్తే ప్రైవేటీకరణ ఆపడం కేంద్రం వల్ల మాత్రమే అవుతుందా? ఏది ఏమైనా ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకు పోరాటం చేస్తున్న పార్టీలు పోరాటం తప్ప ఇంకేమీ చేయలేవు. బీఆర్ఎస్ని ఏపీలో విస్తరించేందుకే స్టీల్ ప్లాంట్ ఇష్యూని అవకాశంగా చేసుకున్నారన్న వాదన ముందు నుంచి వినిపిస్తోంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం జారీ చేసిన ఈఓఐకి బిడ్ వేస్తామని ప్రకటించారు. సింగరేణి అధికారులను పంపి పరిశీలనలు జరిపిన బిడ్ వేయలేదు. పోనీ ఏపీలో రాజకీయంలో ఉన్న వైసీపీ అయినా బిడ్ వేస్తుందనుకుంటే అది కూడా జరగలేదు. ఇక ఇదే సమయంలో కేంద్రం కూడా తాము ప్రైవేటీకరణ ఆపేది లేదని, ఆ ప్రాసెస్ కొనసాగుతుందని ప్రకటించింది. దాంతో క్రెడిట్ కోసం పోటీ పడిన పార్టీలన్నీ బోర్లా పడినట్టయింది. కొత్తగా మళ్ళీ పోరాటం చేస్తామంటున్నాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ స్ట్రాటజీ మాత్రం క్లియర్గా ఉంది. అది ఏపీ మొత్తానికి తెలుస్తోంది. ఎవరి సందేహాలు, ఎవరి అనుమానాలు ఎలా ఉన్నా ఒక్కటి మాత్రం క్లియర్. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీపై ఎంత జరుగుతున్నా కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టంగా చెప్పడం లేదు. జరుగుతున్న రాద్ధాంతానికి ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. ఇప్పుడు కాకపోయినా ఇంకొన్ని నెలల తర్వాత అయినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కావడం ఖాయమన్న చర్చ సాగుతోంది. అందుకే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఇష్యూ చేసిన ఈఓఐకి సింగరేణి ద్వారా తెలంగాణ బిడ్ వేయలేదా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అప్పుడు ఇప్పటిదాకా చేసిందంతా రాజకీయాల కోసమేనా అనే సందేహం కూడా తలెత్తుతోంది. ఎవరన్ని పోరాటాలు చేసినా, ఎంత రాజకీయం నడిపించినా కేంద్రం మాత్రం నిర్మోహమాటంగా స్టీల్ ప్లాంట్ను అమ్మి తీరుతామని చెబుతోంది. దానివల్ల బీజేపీకి వచ్చే లాభం లేదు, పోయే నష్టం లేదు. ఎందుకంటే ఏపీపై ఆ పార్టీకి ఎలాంటి ఆశలు లేవు. అందువల్ల ఎవరంత రాజకీయం చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గే ఛాన్స్ లేదన్నది మాత్రం క్లియర్ కట్. ఎలక్షన్ కర్ణాటకది, సెలక్షన్ కర్ణాటక ప్రజలది, వాయిస్ వాళ్ళది, చాయిస్ కూడా వాళ్ళదే. మరి ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయగలరా? మొత్తంగా ఫైనల్ రిజల్ట్నే మార్చేయగలరా అనే అనుమానాలు కామన్. కానీ కర్ణాటక పాలిటిక్స్ చాలా డిఫరెంట్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడ ఓటర్లు ఎంత ముఖ్యమో తెలుగు ఓటర్లు కూడా అంతే కీలకం. అక్కడ రాజకీయాలని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు మన తెలుగు ఓటర్లు. జస్ట్ ఇంపాక్ట్ చూపడమే కాదు, ఫలితాన్నే మార్చేయగల సత్తా కూడా ఉంది. సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టే కాంగ్రెస్, బీజేపీల స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఆ పార్టీలకు చెందిన తెలంగాణ లీడర్లు ఉన్నారు. వాళ్ళంతా త్వరలోనే కర్ణాటక ఎలక్షన్ బ్యాటిల్ గ్రౌండ్లోకి దిగబోతున్నారు. ప్రచారం చేసి తెలుగు ఓటర్లను ఆకర్షించేలా క్యాంపెయిన్ చేయబోతున్నారు. కర్ణాటకలో బీజేపీ తరపున తెలంగాణ బీజేపీ నేతలు, కాంగ్రెస్ తరపున తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రచారానికి సిద్ధమైపోయారు. ఏ పార్టీకి ఆ పార్టీ నేతలు వెళ్ళి ప్రచారం చేయడంలో పెద్ద వింతేమీ లేదు. కానీ కర్ణాటకలో జేడీఎస్కు మద్దతుగా తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి ప్రచారం చేయబోతోంది. త్వరలోనే కర్ణాటక ఎన్నికల ప్రచార బరిలోకి దిగబోతోంది బీఆర్ఎస్. తెలుగు ప్రజలు అధికంగా ఉన్న 40కి పైగా నియోజకవర్గాల్లో జేడీఎస్ తరపున ప్రచారం నిర్వహించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు కేసీఆర్. ఇక బీఆర్ఎస్ నుంచి మంత్రి హరీష్ రావు, యాక్టర్ ప్రకాష్ రాజ్ ప్రచారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. బెంగళూరు నగరంలో కొన్ని నియోజకవర్గాలతో పాటు గుల్బర్గా, బీదర్, బాల్కి, రాయచూర్, సింధనూరు లాంటి ప్రాంతాల్లో జేడీఎస్ అభ్యర్థుల తరపున బీఆర్ఎస్ క్యాంపెయిన్ చేయనుంది. ఈ నెల 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం తర్వాత గులాబీ టీం కర్ణాటక ప్రచారానికి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలంగాణ మోడల్ పేరుతోనే బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు
కేసీఆర్ కార్యాచరణ రెడీ చేస్తున్నారు. అయితే గులాబీ దళపతి కేసీఆర్ కర్ణాటక ప్రచారంలో పాల్గొంటారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. జేడీఎస్ అధినేత కుమారస్వామి గనుక ప్రచారానికి ఆహ్వానిస్తే 1-2 బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు డీకే అరుణ, లక్ష్మణ్, ఈటెల రాజేందర్, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శిగా ఉన్న ఎస్ కుమార్కు బాధ్యతలు అప్పజెప్పారు. మాజీ ఎంపీలు వివేక్, జితేందర్ రెడ్డితో పాటు గరికపాటి, ఇంద్రసేనారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. వీళ్ళంతా కర్ణాటకలో తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో క్యాంపెయిన్ చేయనున్నారు. తెలంగాణ బీజేపీ నేతలను అక్కడ 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇక కాంగ్రెస్ తరఫున తెలంగాణ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఉన్నారు. వీరితో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు వెళ్ళబోతున్నారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండడంతో క్యాంపెయిన్ ఊపందుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సరిహద్దులు పంచుకుంటున్న కన్నడ రాష్ట్రంలో తెలుగు వాళ్ళే కీలకం కాబోతున్నారు. విద్య, ఉద్యోగాలు, ఉపాధి కోసం దశాబ్దాల కిందటే కర్ణాటకలో స్థిరపడిన తెలుగు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అక్కడ రాజకీయాల్లో కొన్ని నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. అందుకే కర్ణాటక ఎన్నికల్లో తెలుగువారి ఓట్ల కోసం అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు నేతల ప్రచారంపై 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. తలెత్తుతున్న మొదటి ప్రశ్న, ఎన్నికల్లో ప్రభావం చూపే స్థాయిలో కర్ణాటకలో తెలుగు ఓటర్లు ఉన్నారా? ఇక రెండో ప్రశ్న మనం చూస్తే, తెలుగు నేతలతో ప్రచారం చేయిస్తే వాళ్ళు ఆకర్షితులవుతారా? ఇక మూడో ప్రశ్న మనం చూస్తే, గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా తెలుగు ఓటర్లకు ఉందా? ఇక నాలుగో ప్రశ్న మనం చూస్తే, తెలుగు నేతల ప్రచారం కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్కు కలిసి వస్తుందా? మామూలుగా కర్ణాటకలో లింగాయతులు, ఒక్కలిగా వెనుకబడిన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, పార్టీల ప్రణాళికలు, అభివృద్ధి, ప్రస్తుత పాలన వంటి ఎన్నో ఈక్వేషన్స్ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తుంటాయి. కానీ ఆ 12 జిల్లాల్లో మాత్రం తెలుగువారే కీలకంగా మారుతుంటారు. జనాభా పరంగా కర్ణాటకలోని 12 జిల్లాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి బళ్ళారి, కోలార్, బెంగళూరు రూరల్, బెంగళూరు సిటీ, రాయచూర్, కొప్పళ, తుమకూర్, చిత్రదుర్గ, చిక్బళ్ళాపుర, యాదగిరి, బీదర్, కలబురగి జిల్లాల్లో అసెంబ్లీ సెగ్మెంట్లలో తెలుగువారి సంఖ్య అక్కడ స్థానికుల కంటే ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో హెబ్బాల్, యలహంక, దేవనహల్లి, బళ్ళారి లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ కర్ణాటక రీజియన్లో బీదర్, కలబుర్గి, రాయచూర్, యాదగిరి, బసవ కళ్యాణ లాంటి దాదాపు 20 సీట్లలో తెలుగు ఓటర్లే కీలకం. అలాగే కోలార్, తమకూరు, చిత్రదుర్గ, చిక్బళ్ళాపూర్ జిల్లాల్లో తెలుగు వాళ్ళు బలంగా ఉన్నారు. అక్కడ వీళ్ళు వేసే ఓట్లే తుది ఫలితంపై ప్రభావం చూపనున్నాయి. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడానికి తెలుగు ఓటర్లే కారణమన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. కర్ణాటకలో ఎన్నికలు పోటాపోటీగా సాగే ప్రతిసారి గెలుపోటములను 1000 నుంచి 5000 ఓట్లు శాసిస్తుంటాయి. అలా కర్ణాటకలోని మొత్తం 224 నియోజకవర్గాల్లో దాదాపుగా ప్రతిసారి కనీసం 17% సీట్లైనా ఇలాంటి స్వల్ప తేడాతోనే ఉంటున్నాయి. 2018 కర్ణాటక ఎన్నికల్లో 52 స్థానాల్లో 5000 అంతకంటే తక్కువ ఓట్ల మెజార్టీతో అభ్యర్థులు విజయం సాధించారు. ఈసారి కూడా తక్కువ మెజార్టీ వచ్చే సీట్ల సంఖ్య 50కి పైనే ఉండబోతుందని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి స్థానాల్లోనే తెలుగు ఓటర్ల పాత్ర కీలకం కాబోతుంది. 2018 ఎన్నికల్లో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న ఉమ్మడి బళ్ళారి, కొప్పల, రాయచూర్, కోలారు, చిక్బళ్ళాపుర, బెంగళూరు సిటీ, రూరల్లో మొత్తం 64 స్థానాల్లో బీజేపీ 20 చోట్ల మాత్రమే గెలిచింది. ఈ ప్రాంతాల్లో తెలుగు వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఇక కళ్యాణ కర్ణాటకలోని 40 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు 45% దాకా ఉంటారన్న అంచనాలున్నాయి. అందుకే తెలుగు వాళ్ళను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు గట్టిగా ట్రై చేస్తున్నాయి. అలాంటి నియోజకవర్గాలకు తెలుగు రాష్ట్రాల నేతలను ఇన్ఛార్జీలుగా నియమించి మరీ ప్రచార బాధ్యతలు అప్పజెప్పాయన్నది మాత్రం క్లియర్ కట్.
రాష్ట్రాల్లో ఎలక్షన్ గేమ్ మొదలైపోయింది. పార్టీలన్నీ పబ్లిక్ పల్స్ పట్టుకునే పనిలో ఉన్నాయి. లీడర్లంతా ఓటర్లని తమ వైపు తిప్పుకునేందుకు జనతా మైదానంలోకి దిగిపోయారు. ఎవరి స్థాయిలో వాళ్ళు పొలిటికల్ గేమ్ మొదలుపెట్టేశారు. వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కూడా మంటను మరింత పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లలో నెలకొన్న రాజకీయ పరిస్థితులేంటి? ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతున్నారు? సిట్టింగులకు ఫిట్టింగులు పెడుతున్న లీడర్లు ఎవరు? ఇలా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణ రేసు గుర్రాల్లో చూద్దాం. భీమవరం ఏపీలో ఎంతో క్రేజ్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఇది ఒకటి. కానీ ఆయన వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్పై పరాజయం పాలయ్యారు. మరి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే బరిలోకి దిగుతారా లేదా? దీని మీదే లోకల్గా పెద్ద డిబేట్ నడుస్తోంది. అయితే భీమవరం పాలిటిక్స్ మాత్రం ఎవరికీ అర్థం కాకుండా, అంతు చిక్కకుండా ఉన్నాయి. రోజు రోజుకు ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ ఒక్కసారి ఇక్కడ ఓడిన పవన్ కళ్యాణ్ మళ్ళీ పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారా? వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాన్ఫిడెన్స్ ఏంటి? విపక్షాల నుంచి పోటీకి సిద్ధంగా ఉన్న నేతలెవరు? ఓవరాల్గా భీమవరం అసెంబ్లీ సీట్లో ఈసారి కనిపించబోయే సీన్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ఉన్న భీమవరంలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఈసారి భీమవరం బరిలో నిలిచి విజేతగా ఎవరు నిలుస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న భీమవరం రకరకాల రాజకీయ కారణాలతో పట్టుకోల్పోయింది. దాంతో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అవుతుందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. మరి ఇది సాధ్యమవుతుందా లేదా అనేది చూసేదానికంటే ముందు భీమవరం పొలిటికల్ హిస్టరీని ఓసారి పరిశీలిద్దాం. 1952లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. 16 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు టీడీపీ అభ్యర్థులే గెలిచారు. మొట్టమొదటిసారి 2019 ఎన్నికల్లో వీచిన జగన్ వేవ్లో వైసీపీ అభ్యర్థి గెలిచారు. ఈ నియోజకవర్గంలో భీమవరం మున్సిపాలిటీతో పాటు భీమవరం, వీరవాసరం మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,46,000 మందికి పైనే ఓటర్లున్నారు. ఇక్కడ ఎక్కువగా క్షత్రియ, కాపు సామాజిక వర్గాలకు చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చారు. ఈ సెగ్మెంట్లో కాపు సామాజిక వర్గం ఓటర్లే అధికంగా ఉన్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారి ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తుంటుంది. భీమవరం పాలిటిక్స్ విషయానికొస్తే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ మరోసారి గెలుపు తనదేననే ధీమాలో ఉన్నారు. జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే తనని గెలిపిస్తాయంటున్నారు. భీమవరంలో 100 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పుకుంటున్నారు. అధినేత జగన్ ఆదేశిస్తే మరోసారి పోటీకి సై అంటున్నారు. భీమవరం ప్రజలతో తాను మమేకమయ్యానని ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చేసినా, విడివిడిగా బరిలో దిగినా విజయం మాత్రం వైసీపీదేనని గట్టిగా చెబుతున్నారు. భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పడేందుకు తాను మంత్రి పదవిని సైతం త్యాగం చేశానంటున్నారు. పదవి కంటే నియోజకవర్గ అభివృద్ధే తనకు ముఖ్యంగా భావించానని చెబుతున్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్. రాబోయే ఎన్నికల్లోనూ విజయం తనదేనని నమ్మకంగా ఉన్నారు. ప్రజలను నమ్ముకునే పోటీ చేస్తాం. ముఖ్యంగా సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఏదైతే షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్స్ జరుగుతాయి. వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 అనేది జరిగి తీరుతుంది. ఎందుకు 175 ఎందుకు గెలవకూడదు? జనసేన కూడా గతంతో పోలిస్తే భీమవరంలో కాస్త బలపడినట్లు కనిపిస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలని పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. పొత్తులు ఉన్నా లేకున్నా భీమవరంలో రాబోయే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరడం ఖాయమని ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లోనే జనసేనకు 62,000కు పైగా ఓట్లొచ్చాయి. ఈసారి భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ నాయకులంతా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. భీమవరంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని జనసేన నాయకులు విమర్శిస్తున్నారు. ఏపీలో వైసీపీ ఓడిపోయే మొట్టమొదటి సీటు భీమవరమేనని చెబుతున్నారు. బీహార్ నుంచి పొత్తులో పోటీ చేసినా, పొత్తు లేకుండా పోటీ చేసినా కూడా జనసేన జెండా ఎగరటం అనేది 100% ఇక్కడ జరుగుతుంది. ఇక భీమవరంలో తెలుగుదేశం పరిస్థితి అయోమయంగా మారింది.
గ్రూప్ పాలిటిక్స్ పార్టీని ఇబ్బందులు పెడుతున్నాయి. ఒకప్పుడు టీడీపీకి ఎదురులేని సీటుగా ఉన్న ఈ సెగ్మెంట్ ఇప్పుడు సరైన నాయకత్వం లేక వెనకబడిపోతోంది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మికి వ్యతిరేకంగా పార్టీలో కొత్త వర్గం తయారైంది. సీతారామలక్ష్మితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు కూడా టీడీపీ టికెట్ రేస్లో ఉన్నారు. మరికొందరు నేతలు కూడా పార్టీ తరపున పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో భీమవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారనే విషయంలో క్యాడర్ కన్ఫ్యూజన్ లో పడిపోయింది. అయితే అధిష్టానం నిర్ణయం మేరకే ఎవరు బరిలో ఉంటారనే విషయం తేలుతుందని భీమవరం టీడీపీ ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి చెబుతున్నారు. ప్రస్తుతం నాకు ఇచ్చారు ఈ గౌరవాన్ని, నేను ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ ఈ నాయకులందరూ ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరినీ కలుపుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తాను. ఇక ప్రస్తుతం నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు కూడా భీమవరం నుంచే పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు భీమవరంపై మరింత పట్టు సాధించాలని వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఒకప్పటి తమ కంచుకోటపై మళ్లీ పసుపు జెండా ఎగరేయాలని తెలుగుదేశం తాపత్రయపడుతోంది. జనసేన నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీకి భీమవరాన్ని అడ్డాగా మారుస్తామని చెబుతున్నారు. భీమవరంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఇక్కడి ప్రజల్లో సెంటిమెంట్ ఉంది. దాంతో ఎలాగైనా ఇక్కడ గెలవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎవరికి వారు నియోజకవర్గంలో బలపడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో వైసీపీ అభ్యర్థికి మళ్లీ ఛాన్స్ ఇస్తారా లేక జనసేన వైపు చూస్తారా? ఈ రెండూ కాకుండా తెలుగుదేశానికి అవకాశం ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. ఇది ఇవాల్టి క్లియర్ కట్. మరింత అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.